తెలంగాణ వ్యాప్తంగా బతుకమ్మ సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మహిళలు, యువతులు పెద్ద ఎత్తున పాల్గొని వేడుకలు చేసుకున్నారు. పూలతో అందంగా పెర్చిన బతుకమ్మల చుట్టూ ఆటపాటలతో సందడిగా వాతావరణం ఏర్పడింది. మరోవైపు బతుకమ్మ పండుగను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్తో పాటు అన్ని జిల్లాల కేంద్రాల్లో పూల పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. మంత్రులు ప్రభుత్వం తరపున వరంగల్ 1000 స్తంభాల గుడి వద్ద వేడుకను హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలిపారు. మంత్రులు సీతక్క, కొండా సురేఖ, కడియం కావ్యతో పలువురు మహిళలు బతుకమ్మ ఆడారు. ఈ రోజు 1000 స్తంభాల గుళ్ళు అంగరంగ వైభవంగా బతుకమ్మ జరుపుకోవడానికి వచ్చినటువంటి నా తోబుట్టువులందరికీ కూడా బతుకమ్మ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఇప్పుడే అన్న మాట్లాడినట్టుగా ఈ బతుకమ్మ పాటలతో ఆటలతో మనలోని బాధను మరియు ఆ సంతోషాన్ని ఒకరమొకరం పంచుకొని రాబోయే రోజుల్లో మనకంతా మంచి జరగాలి, మంచి పంటలు పండాలి, రైతులకు మంచి గిట్టుబాటు ధర రావాలి, అందరు పిల్లలు తల్లులు అందరూ ఆరోగ్యంగా ఉండాలి, తెలంగాణ పచ్చగా ఉండాలి, మంచి ప్రభుత్వానికి మంచి మరి ఆరోగ్యం మంచి పరిపాలన చేసే ధైర్యము అదేవిధంగా మీ యొక్క సహకారం కూడా ఉండాలి. ఈ విధంగా మమ్మల్ని ముందుకు తీసుకుపోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తూ మరి మీ ఆశీర్వాదాలు మాకు ఉండాలని కోరుకుంటూ మీ అందరికీ కూడా పేరు పేరున సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. కాకతీయుల కాలం నుండి ఈ బతుకమ్మ ఉంది అని చెప్పడానికి మనం బతుకమ్మ ఆడేది మొదటి రోజు దేవుడి దగ్గర అయితే తర్వాత మరి చెరువులోకి వెళ్ళి బతుకమ్మలు నేస్తూ ఉంటాం. కాకతీయుల కాలం నుండే చెరువులు మన ప్రాంతంలో తీయడం జరిగింది. ఒకప్పుడు మంచినీటి వ్యవస్థ కానీ పాడి పంటలు కానీ పూర్తిగా చెరువుల మీద నుంచే వచ్చేది. కాబట్టి చెరువులకు ధన్యవాదాలు మొక్కుకునే రుణం తీర్చుకునే పండుగ. మరి అత్తగారింటికి పోయిన తర్వాత 6 నెలలకు తిరిగి వచ్చే పండుగ ఈ బతుకమ్మ. ఇప్పుడంటే అందరూ బస్ రవాణా వ్యవస్థ ఉంది, ఫోన్లు ఉన్నాయి, మాట్లాడుకుంటున్నారు. కానీ ఒకప్పుడు అత్తగారింటికి పోయిన బిడ్డ కడుపు నిండా తిన్నదో తినలేదో అని మరి పండుగకు వస్తే 9 రోజులు 9 రకాల నైవేద్యాలను పెట్టి మనమందరం ఇక్కడ కష్ట సుఖాలు చిన్ననాటి అనుభూతులను పంచుకుంటూ మనం తెచ్చిన ప్రసాదాన్ని కూడా పంచుకొని కడుపు నిండా కష్టాలు సుఖాలు పంచుకోవడం, అమ్మ పెట్టినటువంటి నైవేద్యాన్ని దేవతలకు పెట్టి మనం కూడా తీసుకొని తద్వారా ఆరోగ్యాన్ని పొందడం. ఇక్కడ బతుకమ్మ ఆడుకోవడానికి వచ్చినటువంటి నా అక్క చెల్లెలందరికీ, ప్రెస్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. బతుకమ్మ అంటే తీరొక పూలతోటి మనము అలంకరించుకునేది. అన్ని పూలు ఉంటేనే బతుకమ్మ అందంగా తయారవుతుంది. అట్లనే అభివృద్ధి పరంగా కూడా అన్ని రకాలుగా మన వరంగల్ అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ 1000 స్తంభాల గుడి సాక్షిగా అట్లాగే భద్రకాళి అమ్మవారి సాక్షిగా మాకు ఆ బల్లం ఇవ్వాలి, మన వరంగల్ ఇంకా ఇంకా ముందుకెళ్ళాలి, అన్ని విధాలుగా ఎయిర్పోర్ట్ కానీ టెక్స్టైల్ పార్క్ కానీ ఇంకా ఏది చూసుకున్నా కూడా వరంగల్ ఎక్కడ కూడా వెనుకబడొద్దు, రెండో అతిపెద్ద రాజధానిగా వరంగల్ వర్ధిల్లాలని మీరందరూ కూడా ఆడపడుచులు దీవించాలని సీఎం రేవంత్ రెడ్డి గారి దయ వల్ల మన వరంగల్ 2వ రాజధానిగా రూపాంతరం చెందుతుంది. అందుకు సహకరిస్తున్న మంత్రులందరికీ, ఇక్కడ వచ్చేసిన అక్క చెల్లెలందరికీ కూడా మరోసారి సద్దుల బతుకమ్మ మరియు దసరా పండుగ శుభాకాంక్షలు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. తరతరాల నుంచి చేసుకుంటూ వస్తున్నారు. ఈ రోజు కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈరోజు చేస్తుంది. వేదిక మీద ఉప ముఖ్యమంత్రి గారు, సహచర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లు, చాలా మంది ప్రజాప్రతినిధులు, కలెక్టరు, మిగతా అధికారులు ఉన్నారు, మీడియా మిత్రులు కూడా అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ, మరొక్కసారి ఈ నవరాత్రులు మీ మనసుల్లో ఉండే కోరికలన్నీ భక్తి శ్రద్ధలతో ఆ భగవంతుడిని ఏదైతే కోరుకుంటారో ఆ భగవంతుడు మీ కోరికలన్నీ నెరవేర్చాలని, ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా చల్లగా ఉండే విధంగా మీరందరూ ఆ భగవంతుడిని అమ్మవారిని కోరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మారిపోయి కొంత చెప్పులు వేసుకుని ఆటలాడడం, మగవాళ్ళలో పాల్గొనడం, రకరకాల ఇవన్నీ కూడా మన సంస్కృతి కాదు. కాబట్టి మన సంస్కృతిని పునరుద్ధరించుకునే కార్యక్రమం చేయాలి. కాబట్టి దానికి కట్టుబడి ఉండాలని అందరినీ కూడా మీ అందరికీ సవినయంగా విజ్ఞప్తి చేస్తూ, ఈ బతుకమ్మ పాటల్లో మన బతుకు బాగుపడాలని సంతోషంగా గడిపే కార్యక్రమం మన. అట్లాగే బతుకమ్మ పాటల్లో కూడా ఆనాటి నుంచి వచ్చిన పాటలనే కాకుండా ఈనాడు జరుగుతున్నటువంటి రకరకాల సంఘటనలు, రుగ్మతలు మన యొక్క సంస్కృతి ధ్వంసమైంది. కాబట్టి వాటిని కూడా బతుకమ్మ పాటలుగా
బతుకమ్మ పాటలుగా ఇందులో కూడా భాగం చేయాలని చెప్పని ఈ మధ్య కాలంలో కవుల్ని కళాకారుని పిలిచి వాళ్ళ భాగస్వామ్యం చేయడం. వీటన్నిటిని కలగలిపి ఈ బతుకమ్మ పండుగను గొప్పగా నిర్వహించుకుంటున్నందుకు మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఇలా రాష్ట్రం మొత్తంలో గతంలో ఎప్పుడు లేని విధంగా పెద్ద ఎత్తున బతుకమ్మ పండుగ మనం చేసుకుంటా ఉన్నాం. కాబట్టి ఇందులో బతుకమ్మ పండుగ తర్వాత ఈ పూలను ఇక్కడ పడితే అక్కడ పడేసి తొక్కడం కాదు, ఈ పూలను ఏ విధంగా అయితే మనం బతుకమ్మల మీద అందరూ కూడా పేర్చి తీసుకొచ్చిండ్రో వాటిని మళ్ళీ అదే విధంగా చెరువుల్లోనో నదుల్లోనో వాటిని విడిచిపెట్టే కార్యక్రమం పూజించే కార్యక్రమం చేయాలని చెప్పని ఈ శుభ సందర్భంలో మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా